డబ్బు అదుపు చేసుకోవాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నిజంగా చెప్పాలంటే నాన్న, డబ్బులు ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా. మనకు కావాల్సినంత ఖర్చు పెట్టుకునే స్థాయి వరకు చూసుకొని మిగిలిన దాచుకునేటువంటి పరిస్థితి ఉండాలి అంటే సింపుల్ నాన్న, ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి, ఒక హాఫ్ మీటర్. మన కాటన్ బ్లౌజ్ పీసెస్ అమ్ముతుంటారు కదా, కాటన్ క్లాత్ తీసుకోండి. దాంట్లో పచ్చకర్పూరం, లవంగాలు, ఇలాచి అంటే యాలుకలు, అలాగే జాజ్యకాయ, జాపత్రి, అలాగే కొద్దిగా కస్తూరి అని చెప్పి మనకు బయట అమ్ముతుంటారు. కస్తూరి జవ్వాదు. ఇవి అమ్మవారి పటం ముందు చిన్న ప్లేట్ పెట్టండి. ప్లేట్లో ఈ బ్లౌజ్ పీస్ పెట్టండి. ఈ బ్లౌజ్ పీస్ మీద గంధంతో శ్రీ అని రాయండి. రాసి నేను చెప్పినటువంటి ద్రవ్యాలు మొత్తం దాంట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి ఒక అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేసుకొని చక్కగా మూట కట్టి దీనికి పైన మళ్ళీ గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అగరబత్తీలు చూపించి ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచుకుంటామో అక్కడ ఆ మూలలో బీరువాలో పెట్టండి. పెట్టి ప్రతిరోజు కూడా, ఇది మంగళవారం రోజున చేయాలి. మరలా ఇప్పుడు చేయాలి ఇదంతా చెప్పలేదని చెప్తుంటారు, అడుగుతుంటారు. ముందుగానే చెప్తున్నా, మంగళవారం రోజున చేసి ఒక 11 రూపాయలు కూడా దాంట్లో పెట్టేసి, రూపాయి బిళ్ళలు పెట్టేసి మూట కట్టేసి లోపల పెట్టేసి రోజుకు ₹1 దాని చుట్టూ పేరుస్తూ రండి. రూపాయి నాణాలు ఉంటాయి కదా, పేరుస్తూ రండి. ఇంట్లో ఆ బీరువాలో పట్టనంత డబ్బును దాచుకునేంత పరిస్థితి వస్తుంది. అంటే ఎక్కడైతే ఈ మూట పెడతామో అక్కడ రోజుకొక రూపాయి పెడుతూ రావాలి. పెడుతూ ఒక్క 41 రోజు చేయండి. గ్యారంటీ లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. ఎక్కడ సుమంగళి ద్రవ్యాలు ఉంటాయో, ఎక్కడ మంగళకరంగా ఉంటుందో, ఎక్కడ మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.